ఏఐసీసీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు పాతబస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని నియోజకవర్గ ఇన్ఛార్జి బోయ నాగేష్ ఆధ్వర్యంలో చంద్రాయనగుట్ట వద్ద మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును మరియు మెయిన్ రేగ్ బచావ్ తొలగింపునకు వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మైనార్టీలు కలిసి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రాయనగుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జి బోయ నాగేష్ మాట్లాడుతూ ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ పాలన సిగ్గుచేటుగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయడానికి తీసుకుంటున్న చర్యలను రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించిన పేర్లను అన్ని కూడా మళ్లీ ఖచ్చితంగా పునఃప్రారంభం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ పాలన ఏ విధంగా ఉందంటే సిగ్గుచేటని చెప్పి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే మహాత్మా గాంధీ దేశానికే ఒక పేరు ప్రతిష్టలు ఇలా మనం బతుకుతున్నామంటే ఆ మహాత్మా గాంధీ స్మరణీయంగా ఎంతో పనిచేసి వారికి అప్పుడు ఉన్న నెహ్రూ గాంధీ గారి హయాంలో వారు ఏదైతే స్వయం ఉపాధి ఉందో దానికి పేరు పెట్టడం జరిగింది. ఈ పేరును తీసేయడం ఎంతవరకు సబబ్ అని చెప్పి నరేంద్ర మోడీ ఏదైతే పాలన ఉందో వాళ్ళందరికీ కూడా మేము సూచన చేయడం జరుగుతుంది. ఈరోజు చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో ఏఐసీసీ మా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా మైనార్టీ సోదరులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఖబర్దార్, మీరు ఏదైతే మన్రేగా తొలగించడం జరుగుతుందో అది వెంటనే మీరు వెనకకు తీసుకోవాలి. లేకపోతే దేశవ్యాప్తంగా ఇదే రకంగా మీ యొక్క పాలనకు ఏదైతే ఉందో బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ శ్రేణులు అన్నీ కూడా బయలుదేరడం జరిగింది. ఇది తాత్కాలికం మాత్రమే. రాబోయే రోజులలో మీకు ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు మీరున్నారు కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయడానికి మీరు ఏదైతే చర్య తీసుకుంటున్నారో రేపు రాబోయేది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి నాయకత్వం. వారి నాయకత్వంలో మీరు ఏదైతే తీసేస్తున్నారో అన్నీ కూడా మళ్ళీ మేము మళ్ళీ ప్రారంభించుకుంటాం. ఒకవేళ మీ అంతలో మీరే స్వచ్ఛందంగా తీసేయాలని చెప్పి మేము మా కాంగ్రెస్ పార్టీ ద్వారా సూచన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మిమ్మల్ని గెలిపించింది నేతల పేర్లుంటే తీసేయమని చెప్పా, ప్రజలకు న్యాయం చేయమని చెప్పి నేను మీ పక్షాన అడుగుతా ఉన్నాను. 15 కోట్లు జన్ధన్ యోజన కింద దన్ చేస్తా అన్నావు. ఎక్కడ పోయినావు నువ్వు? వీటి మీద నీ సిగ్గు శరం ఏదైనా ఉంటే మీరు దీని మీద ప్రజలకు న్యాయం చేసే విధంగా చేయండి. మీ 8 మంది ఎంపీలు సిగ్గు తప్పిన ఎంపీలు ఇలా కేంద్రంలో 2 ఉన్నారు తెలంగాణ నుంచి. మీరు ఇదేనా మీరు ఇలా తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా దేశ నాయకత్వం చెప్తా ఉన్నది? ఉద్యోగులు, నిరుద్యోగులు గాడిన పడే అవకాశం ఉంది. అది చూడండి. ఒకవేళ ఓన్లీ మీ కార్యకలాపం ఏ విధంగా ఉంటుందంటే మతతత్వ పార్టీ మతాలను రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి మీ యొక్క ఇలా పబ్బం గడుపుతూ ఉన్నారు. మీకు రాబోయే రోజులలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి నా ద్వారా మేము సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తూ ఉన్నాం.